కొత్తగూడెం జిల్లా మెలియపుట్టి మండల హెడ్ క్వార్టర్స్ లో కోట్ల రూపాయల విలువగల ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 342లో సుమారు 5 ఎకరాల గల స్థలం గత ప్రభుత్వ హయాంలో స్థానిక వైసీపీ నాయకులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై 1Pలు సృష్టించుకున్నారు. 1Pలు సృష్టించినప్పటికీ వారికి ఎటువంటి కన్వర్షన్ గాని ఎటువంటి ప్రభుత్వ పత్రాలు కానీ లేవని రెవెన్యూ వారు సమాచార చట్టంలో ఇవ్వటం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావు అనే సమాచార హక్కు చట్టం పెట్టిన వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి దోపిడీకి పాల్పడిన వ్యక్తిపై వైసీపీ నాయకులపై ఎంతకైనా పోరాడి ఆ యొక్క ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి అప్పచెప్పే వరకు నేను నిద్రపోను అంటున్నారు. సాధారణమైన వ్యక్తి శ్రీనివాసరావు అనే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దీనిపై చొరవ చూపి ప్రభుత్వానికి ఆ భూమి అందించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీనివాసాచారి, నాది మెలియపుట్టి గ్రామ నివాసి. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను ఒక 2 వీలర్ బైక్ మెకానిక్ షెడ్ సర్వే నెంబర్ 342లో నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని చెప్పేసి నేను అక్కడ షెడ్ వేసుకొని నా కుటుంబాన్ని జీవనోపాయం చేసుకుంటూ బ్రతుకుతుంటే, ఈరోజు మాడుగుల రామారావు అనే వ్యక్తి అది ఆయన సొంత స్థలం అని చెప్పేసి ఆయన నాకు రాళ్ళు గట్ట వేసి నాకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడు. గతంలోని నేను ఆర్టీఐ కింద కొంత సమాచారం రెవెన్యూ వాళ్ళకి అడిగితే పలానా సర్వే నెంబరు 342 దాని తాలూకా వివరాలు కావాలని చెప్తే రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆర్టీఐ కింద ప్రభుత్వపు నివాసం అని చెప్పి ఇవ్వడం జరిగింది 6.04 సెంట్లు. మరి ప్రభుత్వ భూమి అయినప్పుడు ప్రైవేట్ వ్యక్తి పేరుని వైసీపీ నాయకుడు అయినటువంటి ప్రైవేట్ వ్యక్తి పేరుని 5 ఎకరాలు 22 సెంట్ల భూమికి పాస్బుక్లు 1Bలు వెబ్లైన్లో కూడాను చేర్చడం జరిగింది. దీనిపైన హైకోర్టులో రిట్ కూడా ఒకటి పెండింగ్ ఉంది. రిట్ పిటిషన్ నెంబర్ 7602/2010. ఆ రిట్ ఈ రోజు వరకు కూడాను 2010లో జరిగినటువంటి రిట్ ఇంతవరకు దాని మీద ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. ఇది ప్రభుత్వ భూమి కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ పేదవాళ్ళందరూ కొన్ని చిన్న చిట్కా గుర్తులు వేసుకొని జీవనోపాయం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను మన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు సార్ అందులోని. దయచేసి ఇది మీరు పరిగణలో తీసుకొని ప్రజలకి న్యాయం చేకూరేలా ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి రెవెన్యూ సిబ్బంది ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గులకేమో మద్దతుగా నిలిచి వాళ్ళపైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వాళ్ళకి యాక్షన్ తీసుకొని తక్షణమే ఆ భూమినేమో స్వాధీనపరచుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 22 డిసెంబర్ 2023 టెక్కలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారికి నేను ఒక అండర్ సెక్షన్ 80 CPC నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 6 మంత్ అయినప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. అదే కాకుండా నేను ఆగస్టు నెలలో కూడాను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారు, ఆ తర్వాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు, మరి తహసీల్దార్ గారికి, పంచాయతీ ఆఫీసర్కి, ఆ తర్వాతను DLPOకి, పంచాయతీ సెక్రటరీకి, ఎంపీడీఓ కూడాను నోటీసులు సర్వే చేసాం. దానిపైన ఎటువంటి స్పందన లేదు. తక్షణమే మీరు దీని పరిగణలో తీసుకొని అచ్చెన్నాయుడు గారు కూడాను ఇందులో భాగస్వాములు అయ్యి, అదేవిధంగా మామిడి గోవిందరావు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా ఇందులో భాగస్వామి అయ్యి దుర్మార్గుల నుంచి ప్రజాధనాన్ని కాపాడి ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడండి.